రైట్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు. గ్రామీణ వైద్యులకి శిక్షణ ఇచ్చి గ్రామాల్లో ప్రజలకి ఆరోగ్య అవసరాలకి వాళ్ళని ఉపయోగించుకోవాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే చేశారు. ఆ మేరకి వాళ్ళకి సిలబస్ తయారు చేశాము. శిక్షణలు కూడా దాదాపు 6 నెలల పాటు జరిగింది. ఉభయ రాష్ట్రాల్లో జరిగింది ఆ రకమైన శిక్షణ. అప్పటికి మొత్తం 1.5 లక్షల మంది 2 రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ వివిధ సంఘాల పేర్లతో పనిచేస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఆ శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇంకో 6 నెలలు కొనసాగితే శిక్షణ పూర్తి ఉండేది. అంటే గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, జబ్బుల గురించిన అవసరాలు ఒక మేరకు తీర్చగలరు, ఇప్పటికీ తీరుస్తున్నారనే ఉద్దేశంతో జరిపిన శిక్షణ అది. అందులో ప్రథమ చికిత్స చేయటము, ప్రభుత్వ కార్యక్రమాలైన వ్యాక్సినేషన్ ఇలాంటివన్నిటిని నిర్వహించడానికి వాళ్ళ సహకారం ఉపయోగపడుతుందని భావించారు. పెద్ద పెద్ద వైద్యాలు ఎటువంటి చేయలేరు, ఎక్కడో ఒకరో అట్లాంటి వైద్యాలు చేస్తున్నారనే పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గుర్తుగా గ్రామీణ వైద్యులందరినీ చుట్టుముట్టి మీరు వైద్యం చేయడానికి లేదని బెదిరించడం చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వం వాళ్ళే కానీ క్వాలిఫైడ్ డాక్టర్ని, ఎంబీబీఎస్ లేదా పైన చదివినటువంటి డాక్టర్లని ప్రతి గ్రామానికి అందుబాటులో తీసుకొస్తే ఈ గ్రామీణ వైద్యులు అవసరం ఏముంటుంది జనానికి? అలా డాక్టర్లనే ఇవ్వరు, ఇచ్చినటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వరు, మరి ఏం ప్రజలకు అవసరాలు తీరుస్తున్నారు? అలాంటప్పుడు తాత్కాలికంగా ప్రజల అవసరాలు తీర్చే ఈ వ్యవస్థని ఇబ్బంది పెట్టి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ అవసరం తీసుకోవడం ప్రభుత్వానికి ఏం ఉపయోగం అవుతుంది? అందుకని దీని మీద పెద్ద ఎత్తున వీళ్ళు మూమెంట్ అవుతున్నారు. హైదరాబాద్లో ఒకసారి మీటింగ్ జరుపుకున్నారు, నిజామాబాద్లో ఒక మీటింగ్ డిసెంబర్ 2 లోపల జరుపుకుంటారు. మళ్ళీ హైదరాబాద్లో జరుపుకొని ప్రభుత్వంతో మాట్లాడి మీరు గ్రామీణ వైద్యుల్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రయోజనమే తప్ప ప్రభుత్వానికి ప్రజలకి మీకు నష్టమేమి లేదనేది చెప్పాలని భావిస్తూ ఉన్నాను.